విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగించే నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను ననచి పెనుగాలులాపి తుఫాను ననచి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. సియోనుకే పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, పడాలి పడాలి ఆరంభించి తిని ఈ యాత్రను, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ అందరూ నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. నీ
సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు నా
కమన్ నాకు తోడుండగా కొనసాగించే యేసు అందరూ నాకు తోడుండగా తుఫాను ననచి కెరటాల నాపి రిబషల రబబబ రిబల రిబబబబ షల కెరటాల నాపి తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు అందరూ నాకు తోడుండగా కొనసాగించే యేసు ఆమేన్ నాకు తోడుండగా తుఫాను ననచి కెరటాల నాపి ఓ! తుఫాను నడచి కెరటాల నాపి తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా యేసయ్యా చప్పట్లు కొడితే యేసయ్యని కనపరచండి. నడిపించును నా యేసయ్యా నడిపించును నా యేసయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కళ్ళు మూసుకోవాలి. నా విశ్వాసవోడ కొనసాగించే కొనసాగించే తుఫానులైనా కష్టాలు అయినా నడిపించును నా విశ్వాస నా విశ్వాసవోడ దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతుకుతున్న వారికి శ్రమలు వస్తాయి, యథార్థంగా బ్రతుకుతున్న వారికి కష్టాలు వస్తాయి. ప్రార్థనా పరులకు శ్రమలు, శోధనలు కొనసాగాలి. యథార్థంగా బ్రతికినప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, నీతిగా బ్రతికినప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయినా నడిపించడానికి యేసయ్య ఉన్నాడు, నడిపించడానికి యేసయ్య ఉన్నాడు అనే ధైర్యం మనకు కలిగి ఉండాలి. నీతి నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై ఆధ్యాత్మిక స్థితిలో నడిచేటప్పుడు ప్రతి భక్తుడు కూడా శ్రమల గుండానే ప్రయాణం చేశాడు, కష్టాల వెంటనే ప్రయాణం చేశాడు. దేవుడు వారిని విడిపించుకుంటూ వచ్చాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో అనేక రకాలైన సుడిగుండాలంటి సమస్యలు ఉంటాయి. అయినా దేవుడు తప్పించే దేవుడు,
కాపాడే దేవుడు, నిలబెట్టే దేవుడు, పడిపోకుండా పట్టుకునే దేవుడు ఆయన. ఏడవక ముందే ఎత్తుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఓదార్చి నిన్ను బలపరిచే దేవుడను నమ్మాలి. నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ రోగం, మా ఇంట్లోనే ఎందుకు ఇలా, నేనేం తప్పు చేశాను, నేనెంత భక్తిగా ఉన్నాను అని నీలో నువ్వు చాలాసార్లు కుమిలిపోతా ఉన్నావు. అవును, పరలోక రాజ్య పౌరులకే కష్టాలు, పరలోక రాజ్య పౌరులకే ఈ తుఫాను లాంటి పరిస్థితులు, ప్రతికూలతలు. మిగతా వారు వారి పాపములను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు శ్రమ, వారి పాపమును బట్టి వారికి ప్రతిఫలం వస్తూ ఉంటుంది. కానీ నీతిమంతులకు దేవుని సహాయము, దేవుని తోడు ఎప్పుడు ఉంటా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ఆయన బిడ్డలం మనం. ఆయనతో ఉండుటకు మనమల్ని సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనమల్ని వరములతో, ఫలములతో అలంకరిస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తెగా మార్చబడుతున్నాం. పవిత్రురాలైన కన్యకగా బ్రతకాలి. ఒకగానొక్క ప్రియుడైన యేసయ్యకు మనము పెండ్లి కుమార్తెగా సిద్ధపడతా ఉన్నాం. మనం అపవాది ఎన్నో కుయుక్తులు, పన్నాగాలు పన్నుతాడు ఆధ్యాత్మికతలో నుంచి తప్పిపోవడానికి. అపవాది యొక్క ఆలోచనకు చోటివ్వకుండా ఆత్మఫలములు, వెలుగు ఫలములు, జిహ్వా ఫలములు ఫలిస్తూ అలంకరించబడి దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం. అపవాది వేసిన ఉచ్చులో పడిపోకుండా జ్ఞానంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు.